నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట. ఎవరన్నా ఏదైనా పని చేస్తే ఇంట్లో పెద్దోళ్ళకి చెప్తారా, బయట వాళ్ళకి చెప్తారా? నాన్న నేను గిడికి పోతున్నా, అమ్మ నేను గీ పని చేస్తున్నా, అన్న నేను గిది చేద్దాం అనుకుంటున్నా అని ఇంట్లోకి మొదలు చెప్తారు ఎవ్వరైనా. కానీ మన ప్రజాపాలన సీఎం సారు మాత్రం పక్క రాష్ట్ర సీఎంను కలుస్తున్నా అని వాళ్ళ పార్టీ యజమానికి కాకుండా పక్క పార్టీ యజమానులకు చెప్తుండు అంటే ఏమనుకోవాలనో మీరే ఆలోచన చేసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఢిల్లీకి పోయి వ్యవహారాలు నడిపిస్తుండు. మంత్రివర్గ విస్తరణ అనుకుంటా ఢిల్లీకి పోయిండు. ఆయన పట్టుకొచ్చిన లిస్టును నమ్మక హైకమాండ్ ఎంబడే బట్టి సార్ను కూడా ఢిల్లీ పిలిపించుకున్నది. కేంద్ర మంత్రులను కలిసే వంకతోటి వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగిండు. ఖుద్దు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్ర మంత్రులను ఇట్లా కలిసి మాట్లాడలేదు. కానీ ఎన్డీఏ కూటమి సీఎం లెక్కనే కాంగ్రెస్ పార్టీ సీఎం సార్ పోయి కేంద్ర మంత్రులకు సన్మాన సత్కారాలు చేస్తాండు. వాళ్ళతోటి గంటల తరబడి ఇకలు పక్కపక్కలు పెట్టుకుంటా మాట్లాడతాండు. సరే, అదంతా లేని మర్యాద నటించిండు అనుకుందాం. కానీ రేపు 6వ తారీఖు నాడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం కలవబోతున్నాం, అంత మీ ఆశీర్వాద బలమే అన్నట్టు అమిత్ షా సార్కు చెప్పినా అని మీడియా సమక్షంలో రేవంత్ సారే చెప్పుకొచ్చిండు. మరి ఎన్డీఏ కూటమిలున్న సీఎం తోటి కాంగ్రెస్ సీఎం కలిస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పబ్లిక్ లో రాంగ్ ఇండికేషన్ పోతుందని కదా ఎవరైనా కలిసేందుకు జంకుతారు. ఒకవేళ అంత కలవాల్సి వస్తే అలా హైకమాండ్ వాళ్ళకు చెప్పాలి. రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ పర్మిషన్ తీసుకోవాలి. కానీ మన సీఎం సార్ మాత్రం కేంద్ర మంత్రి అమిత్ షా సార్ పర్మిషన్ తీసుకుంటాండు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కట్టప్ ఎవలో కాదు, అలా సహచరుని లెక్కనే నమ్మించి ఎండుపోటు పొడిచేది తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులే అవుతుండొచ్చు అని ఇప్పటికే గుసగుసలు సురువైనాయట గాంధీ భవన్ దిక్కు.